కంచెగచ్చిబౌలి భూముల్లో కేంద్ర సాధికారత కమిటీ పర్యటిస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తోంది. వివాదానికి దారితీసిన అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కంచెగచ్చిబౌలి భూములను ప్రస్తుతం కేంద్ర సాధికార కమిటీ పరిశీలిస్తూ ఉంది. 5 సభ్యులతో కూడిన ఈ కమిటీ భూములకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య తీసుకున్న చర్యలు, దీనికి సంబంధించిన భూ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తూ ఉంది. దాదాపుగా గంట నుంచి 2 గంటల పాటు భూములకు సంబంధించి ఏమేం చేశారు, తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు చెట్లు సంబంధించి నరకత జరిగింది, ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు, స్టూడెంట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ వాస్తవ పరిస్థితులు ఉన్నాయా లేవనే దానిపైన కూడా పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆ నివేదికకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం, తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 1 తర్వాత ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా ఎన్జిఓస్ ఏవైతే ఈ కంచెగచ్చిబౌలి భూములపైన ఫిర్యాదు చేశారో వారికి సంబంధించి అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ, అలాగే అటవీ శాఖకు సంబంధించిన అధికారులతో కూడా ఈ కమిటీ భేటీ కాబోతుంది. రేపు కూడా ఈ కమిటీ పర్యటన కొనసాగబోతూ ఉంది. 2 రోజుల పాటు ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించి నిజంగా ప్రభుత్వ భూమే, గవర్నమెంట్ భూమా, ఒకవేళ ప్రభుత్వ భూమికి సంబంధించి అయినప్పటికీ దాని విషయంలో చెట్లు నరికివేత ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, ఫారెస్ట్ పరిధిలో ఉన్న భూమిని పర్మిషన్ లేకుండా ప్రభుత్వం ఏ విధంగా చెట్లు నరికివేసింది, ముఖ్యంగా హెచ్సియు వాదిస్తున్నట్టు, విద్యార్థులు వాదిస్తున్నట్టు ఇది హెచ్సియు పరిధిలోనే ఈ భూమి ఉందా, ఇలాంటి అనేక వివరాలు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ను ఈ సాధికారిక కమిటీకి సంబంధించిన రిపోర్ట్స్ సిద్ధం చేస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కూడా తన వాదనను వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఈ కమిటీ ఈరోజు పర్యటన నేపథ్యంలో నిన్ననే సిఎస్ శాంతకుమారి మొత్తం కూడా ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను కూడా ఆదేశించారు. ఈ కమిటీకి పూర్తి స్థాయిలో సహకరించాలి. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవైతున్నాయో కంచెగచ్చిబౌలి విషయంలో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ రిపోర్ట్ను కూడా కమిటీకి ఇవ్వాలంటూ కూడా ఆదేశించిన నేపథ్యంలో రెవెన్యూ, అలాగే అటవీ శాఖ అధికారులు కూడా ఆ రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఏదైతే 400 ఎకరాలకు సంబంధించిన కేసు వాదించారో ఆ కేసు గెలవడానికి గల కారణాలు, గతంలో గోపన్పల్లిలో హెచ్సియు కేటాయించిన భూములు, ఇలాంటి అనేక విషయాలతో కూడా రెవెన్యూ అటవీ శాఖ అధికారులు కూడా రిపోర్ట్ సిద్ధం చేశారు. ఈ రిపోర్ట్ను ఈ యొక్క సాధికారిక కమిటీకి ఇవ్వబోతున్నారు. మొత్తంగా అయితే ఇటు స్టూడెంట్స్, ఎన్జిఓస్ అందరూ కూడా ఈ కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించి హెచ్సియుకే ఇవ్వాలి, దాని దగ్గర ఫారెస్ట్ పెంచాలంటే కోరుతుంటే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం భూమి, దీన్ని డెవలప్మెంట్ యాక్టివిటీకి వాడుకోవచ్చనే అభిప్రాయాన్ని, నివేదికను కూడా ఇటు కమిటీకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫైనల్గా కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టుకు ఒక నివేదిక ఇవ్వబోతుంది. రాకేష్, అంటే మరి పూర్తి స్థాయి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఒక్కరోజు పట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దీనిపై విపక్షాలు ఏమంటున్నాయి? విపక్షాలు ఇప్పటివరకైతే మాట్లాడలేదు. అయితే బీజేపీ అటు బీఆర్ఎస్ సభ్యులు కూడా ఈ కమిటీకి రిపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది, తమ అభిప్రాయాన్ని కూడా వెల్లడించే అవకాశం కల్పిస్తుంది. హెచ్సియు స్టూడెంట్కి సంబంధించిన విద్యార్థికి సంబంధించిన సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరికాసేపట్లోనే ఎంసీహెచ్ఆర్డీలో భేటీ కాబోతున్న నేపథ్యంలో తమ వర్షన్ని కమిటీ ముందు ఏ విధంగా వినిపించబోతున్న విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఏం చెప్పబోతున్నారు కమిటీ ముందు? మొన్న రీసెంట్గా హైకోర్టు నుంచి మన రిజిస్టర్ వచ్చినప్పుడు కూడా అంటే స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు కూడా వాళ్ళని కలుద్దామంటే కలవడానికి కూడా వాళ్ళు చేశారు. అయినప్పటికీ మా క్యాంపస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళని కలవడం జరిగింది. అయితే మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కమిటీ ఉందో, సీసీ కమిటీ ఈరోజు వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ కమిటీ కలవకుండా కూడా ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ ప్రయత్నం చేస్తుంది. అంటే ఎంసీహెచ్ఆర్డీలో మీకు కలవడానికి టైం ఇచ్చారని కమిటీ సభ్యులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇచ్చారా టైం? ఇచ్చారండి. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏంటంటే మా కలవకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు లోపల. అయితే కలిస్తే ఏమైందంటే ఇవి లోపల ఉన్నటువంటి మనం వచ్చినప్పుడు 4 ఏ ల్యాండ్ మొత్తం ఉందో ఆ ల్యాండ్ మొత్తం కూడా మేము చూపిస్తున్నాం వాళ్ళందరికీ ఏంటని, వాటి ఏంటని. అయితే దీన్ని కలవకుండా చేయడం ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు అనుకూలంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ సంబంధించి మాకు సుప్రీంకోర్టు మీద కావచ్చు, లేకపోతే న్యాయస్థానం మీద కావచ్చు, ఈ కమిటీ మీద మాకు చాలా పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ల్యాండ్ సమస్య మీద వీళ్ళు వేరే వక్రీకరణ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఏదైతే కమిటీ ఉందో మాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి మాకు కంపల్సరీగా వాళ్ళని కలిసే అవకాశం కూడా ఉంటుందని అనుకుంటున్నాం. ఈ కమిటీకి సంబంధించి మరికాసేపట్లో ఎంసీహెచ్ఆర్డీతో ఈ యొక్క విద్యార్థి సంఘాలకు సంబంధించిన సభ్యులు కానీ, ఎన్జిఓస్ దీనిపైన ఎవరైతే పోరాడుతున్నారో వారితో కానీ, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఇలా అన్ని వర్గాలకు సంబంధించిన అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత 1-2 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల
16న కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఈ రెండు నివేదికలను సంబంధించి పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.